హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ దగ్గర నేర్చుకున్న మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు. తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించి మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? మరి ఈరోజు స్పెషల్ దాల్ పాటోనీ. తిన్న కొద్దీ తినాలనిపించి ఈ దాల్ పాటోనీని ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం రండి. ముందుగా 100 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల కందిపప్పు, 100 గ్రాముల పచ్చిశనగపప్పు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, 2 యాలకులను కూడా తీసుకున్నాను. తాలింపు దినుసులు, కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కారం, ఒక చిన్న నిమ్మకాయ, కొద్దిగా మెల్టెడ్ బటర్, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, చివరగా చిటికెడు ఇంగువ. అద్భుతాన్ని ఆవిష్కరించాలంటే చాంతాడంత లిస్ట్ అవసరం లేదండి. మీరు కొద్దిగా మనసు పెట్టండి చాలు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే ఈ కమ్మనైన సాంప్రదాయ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్ తీసుకుని ఆ 3 రకాల పప్పు దినుసులను బాగా కడగండి. చిన్న మాట, ఆ కడగగా వచ్చిన నీళ్లను వృధా చేయమాకండి. పెరట్లో ఉన్న మొక్కకు పోసేయండి. ఈ క్లీన్ చేసిన పప్పు దినుసులకు కొద్దిగా వాటర్ కలిపి ఒక అర్ధగంట సేపు బాగా నాననివ్వండి. ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, 2 యాలకులు, వీటిని చక్కగా దంచుకోండి. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఒక బౌల్లో సెపరేట్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న పప్పు దినుసులు కూడా రెడీ అయిపోయినాయి. ఆ ఎక్సెస్ వాటర్ని శుభ్రంగా డ్రైన్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా దంచుకుందాం. మీరు ఏమాత్రం ఎక్సెస్ వాటర్ యాడ్ చేశారా ఈ రెసిపీ టెక్స్చర్ అంతా పోతుంది. కొద్ది కొద్దిగా ఈ పప్పు దినుసులు తీసుకుని శుభ్రంగా దంచుకుందాం. చూడండి, ఈ టెక్స్చర్ సరిపోతుంది. అలాగే మిగిలిన పప్పును కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసి శుభ్రంగా దంచుకోండి. మరి ఫైనల్ ప్రాసెస్ చూసేద్దామా? వేడికిన కడాయిలోకి కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ చక్కగా కరిగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేద్దాం. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తాలింపు దినుసులను కూడా యాడ్ చేయండి.
అలాగే కరివేపాకు. తాలింపు దినుసులు చక్కగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. మంచి సువాసన వస్తోంది. ఇప్పుడు మిగిలిన మసాలాలను కూడా కలపండి. అలాగే కొద్దిగా ఇంగువ. మసాలాలన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న దాల్ మిక్చర్ను కూడా యాడ్ చేయండి. లో ఫ్లేమ్ మీద చక్కగా వేగనివ్వండి. ఈ లో ఫ్లేమ్ మీద చక్కగా వేగుతున్న కొద్దీ చూడండి టెక్స్చర్ కొద్దిగా ఎలా మారుతుందో. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మెదుపుకోండి. లో ఫ్లేమ్ మీద కుక్ అవుతున్న కొద్దీ ఈ రెసిపీ కొద్దిగా పొడిగా మారుతుంది. మరింత రుచి కోసం కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేద్దాం. చూడండి కొద్దిగా పొడిగా మారుతోంది. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.